మన చేతిలో పెద్ద రొయ్య అయితే చిక్కింది. చూడండి, చూపిస్తాను ఎంత పెద్ద రొయ్యో. ఇదిగోండి చూడండి, ఎంత పెద్దదంటే అంత పెద్దది ఉంది గాయస్. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ గాయస్ అందరికి. థర్డ్ ఫుల్ లెంత్ వీడియోకి అయితే అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పటిదాకా మన అరకు వైల్డ్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అడవుల్లో ఎక్కడైనా రొయ్యలు దొరుకుతాయా అంటే నమ్ముతారా? కానీ అరకు వైల్డ్లో దొరుకుతాయి నిజంగా. ఈరోజు రొయ్యల వేటకి వెళ్తున్నాం. రొయ్యల వేట చేసి ఈరోజు వంట చేసుకుని అయితే తినబోతున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ అయ్యాను. మీకు ఇక్కడ నుంచి ఎలా స్టార్ట్ అయ్యాను, ఎక్కడికి వెళ్ళాను అనేది ఫుల్ వీడియో అయితే చూడండి ఖచ్చితంగా. ఫిబ్రవరి కానీ మంచి ఉందంటే ఎవరికి నమ్మకం కాదు. సో మనమైతే పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను నేను. అరకు ట్రైబల్ హ్యాబిట్స్ ప్రసాద్ మాయ గారికి అయితే పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. వాటితో పాటు అలా కొడుకు మహేష్ కూడా వస్తున్నాడు మనతో. అరకు ట్రైబల్ హ్యాబిట్స్ ప్రసాద్ మాయ గారు అయితే ఇప్పుడు వస్తున్నారు అనమాట. పికప్ చేసుకోవడానికి వచ్చాను నేను. సో మహేష్ కూడా వచ్చాడు, చూడండి పాత్రలు పట్టుకుని రెడీగా ఉన్నాడు అనమాట. ఇప్పుడు మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడికి వెళ్తాం అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. సో మేము అరకు వెళ్ళి అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకుని అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మేము వెళ్తున్న విలేజ్ వచ్చేసి దండబాడు అనమాట. దండబాడు విలేజ్ పక్కన మాయవలు సొంతూరే. సో అక్కడికి వెళ్ళి అసలు కొండపైన రొయ్యలు దొరకడం అనేది చాలా వింతైన క్వశ్చన్ మార్క్ ఒకటి. అలాంటిది ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాం. సో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 9:21 అయితే అవుతుంది ఈరోజు, March 8 ఉమెన్స్ డే. మంచి అయితే ఇంకా తీయలేదు. అసలు సమ్మర్ వచ్చేస్తున్నా సరే మంచి అయితే ఇంకా ఉందంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. చూడండి ఒకసారి, మీకు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది నా ఫ్రంట్ మీకు మంచు కదా. మంచి అయితే ఇంకా తీయలేదు, మొత్తం కొండల నడుమ మొత్తం మూస్తుంది అనమాట. ఈ March 8 9:30 అవుతున్నా ఇంకా మొత్తం మంచిగా ఉంది అసలు. చూడండి అసలు అరకులో ఎప్పుడు కూడా చలిలాగే ఉంటది. అసలు నార్మల్ గా చలి అనేది చాలా ఎక్కువ. సమ్మర్ అయినా, ఎండాకాలమైనా, వర్షాకాలమైనా ఏదైనా సరే అరకు అనేది ఇలాగే ఉంటది, కోల్డ్ గానే ఉంటది. ఇది కొత్తగా వచ్చిన హైవే చాలా అంటే చాలా బాగుంది. రోడ్డు వన్ ఆఫ్ ద ట్రెండింగ్ స్పాట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోడ్ వేసిన తర్వాత ఎవరైనా అరకు వెళ్ళి ఎంట్రన్స్ రాగానే ఇక్కడే స్టోరేజ్ మెన్సెస్ అన్ని ఇక్కడే పెట్టేసుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి మనం రైట్ అయితే కట్టే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎగ్జాక్ట్ గా కొత్త బల్లగూడ అనే విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం రైట్ కట్టే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనం వెళ్ళే హంటింగ్ ప్లేస్ కి. సో ఆల్మోస్ట్ మనం అయితే దండపాడికి దగ్గరలో ఉన్నాం అనమాట. ఒక 1 కిలోమీటర్ దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు ఇలా కట్టే వెళ్తే దండపాటిలో రీచ్ అయిపోయినట్టే. అక్కడ నుంచి మిగతా అప్డేట్ ఇస్తానండి. సో ఫైనల్గా అయితే మేము దండపాడు అనే విలేజ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇదే చూడండి ఒకసారి బోర్డుకి ఒకసారి చూపించు. దండపాడు. ఈ దండపాడు నుంచి మనం ఇప్పుడు కార్ ఇక్కడ మనం పార్క్ చేసి ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకుని వెళ్ళాలన్నమాట. సో ఫైనల్గా అయితే మేము ఆ కొండ కిందకి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యామన్నమాట. కనిపిస్తున్నాయి కదా, ఇదే కొండ కందులు. అంటే అదే కందిపప్పు అంటారు కదా, అదే దీంతోనే తయారవుతాయి కందిపప్పులు. పత్లి మొన్ని. సో ఫైనల్గా అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి వెళ్తాం అనమాట మేము, మా టీము. చూడండి మా ప్రయాణం అయితే మొదలైంది. అసలు ఆ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఊరు నుంచి ఇలా లోపలికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు కొండపైకి అయితే. కనిపిస్తుంది కదా, ఈ కొండపైకి అయితే మేము ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఈ టీంతో అయితే నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను. ఆ పైకి వెళ్ళి ఇప్పుడు మేము ఆ రొయ్యల్ని పట్టుకునే విధానం ఎలా పట్టుకుంటాము, అసలు అక్కడ రొయ్యలు ఎలా బతుకుతున్నాయి అనేది మీకు చూపిస్తాను నేను. విలేజ్ నుండి కొండపైకి అయితే ఆల్మోస్ట్ వస్తాం. మధ్య కొండలో ఉన్నాం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. చెమటలు పట్టేస్తుంది అసలు, మామూలుగా లేదు. మరి తప్పదు, వెళ్ళాలి. చూడండి మధ్యలో ఉన్న కొండల మధ్యలో నడుమ బ్యూటిఫుల్ నేచర్ అనమాట. అంటే కొండల నడుమ వాటర్ వస్తుంది కదా, ఇప్పుడు ఈ క్రాస్ చేసి వెళ్తాం అనమాట రివర్ మనం ఇప్పుడు. సో మా వాళ్ళు వెళ్తున్నారు చూడండి. అసలు ఎదుగుందో 2 దారులు ఉన్నాయి. ఇటు వెళ్తే ఆ గడ్డకి వెళ్తాము, ఇటు వెళ్తే మేము వెళ్ళాల్సిన పాయింట్కి వెళ్తాం అనమాట. కనిపిస్తుంది కదా ఈ రివర్ అయితే, అంటే ఈ గడ్డ అయితే ఇప్పుడు మనం క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాం అనమాట. అసలు
ఇప్పుడు ఇది క్రాస్ చేసి మనం ఇలా కొండపైకి వెళ్తున్నాం. ఇప్పుడు ఆ పైకి మనం వెళ్ళాల్సింది ఇంకా కొండపైకి వెళ్ళాలి, కిందన కాదు. చూడండి మొత్తం చెమటలే అసలు. సో ఫైనల్గా అయితే చూసారా కొండల మధ్యలోకి వస్తాం అనమాట. ఇప్పుడు మనం ఆ లోపలికి వెళ్ళి అక్కడ పడతాం. మా బ్రదర్ వెళ్తున్నాడు కదా, ఆ లోపలికి వెళ్ళి మనం పడతాం. చూడండి కష్టపడి అయితే వస్తారు మా వాళ్ళు. అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చూడండి ఇది రొయ్యలు అనమాట. ఇదిగోండి చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి ఇప్పుడు దాకా మేము ఎన్ని రొయ్యలు పట్టుకున్నామో మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇదిగోండి. ప్రస్తుతానికైతే మేము వేట అవుతుంది, కంప్లీట్ చేస్తున్నాము. కొండల మధ్యలో నడుమలో రొయ్యలు పట్టే సాహసం ఎవరు చేస్తారంటే మేము చేస్తున్నాం. అసలు కొండల మధ్యలో రొయ్యలు అనేది చాలా అంటే చాలా అరుదు, అసలు ఉండవు. అలాంటి దగ్గర ఉంటున్నాయంటే చూడండి ఎంత ఇదిగా పడుతున్నారు మా వాళ్ళు. అసలు చూడండి చాలా అంటే బలగున్నా. మన చేతిలో ఒక పెద్ద రొయ్య అయితే చిక్కింది. చూడండి చూపిస్తాను ఎంత పెద్ద రొయ్యో. ఇదిగోండి చూడండి ఎంత పెద్దదంటే అంత పెద్దది ఉంది గాయ్స్. కనిపిస్తాయి కదా, ఒకటి వచ్చింది, రెండు కూడా వచ్చింది. ఆగండి 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 ఎత్తుతాను ఆగండి. అది అరే వీడియో తీరది తీస్తున్నారా? ఆగండి చూద్దాం, ఆగండి ఇక్కడ ఉన్నాయి, ఆగండి తర్వాత ఇక్కడికి వద్దాం, ఆగండి తర్వాత ఇక్కడికి వద్దాం. ఆగండి ఆగండి నాకు కనిపించట్లేదు, ఆగండి తీసుకురండి తీసుకురండి. ఓకే ఓకే కనిపించింది. ఎందుకంటే డిస్వచ్చున్నట కాదు కాదు, ఇది అల్లుడు, ఇది అల్లుడు. ఆగండి ఆగండి పైకి రాని పైకి రాని పైకి రావాలి, పైకి వస్తే ఆగండి 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 కొంచెం లోపలితో 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 ఇంకా అంతే అంత అంత వస్తుంది. ఆగండి అది ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, రండి రండి ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ రండి ఇక్కడ రండి ఇక్కడ బొక్కలు ఉంది రండి. బయటకు వస్తుంది అది కూడా తీసుకురండి లోపలికి. రానివ్వండి ఇది రాని తొలుతురు అంత అంత వస్తుంది. ఆగండి అక్కడ బోల్డ్ ఉన్నాయి, అది కొద్ది వస్తున్నాయి. ఆగండి 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 రాని వస్తున్నాయి, ఆగండి రా. మా నా వెనకాల భారీ పెద్ద ఉన్నాయి మా అండి. ఆగండి నా కాళ్ళు వెనకాల ఉన్నాయి, ఇదిగోండి. సో ప్రస్తుతానికైతే పీతలు రొయ్యలు రెండు కూడా ఇప్పుడు మనం అయితే కుకింగ్ చేసుకోబోతున్నాం. ఈ రెండు కూడా మనమే పట్టుకున్నాం అనమాట వచ్చి హడ్డింగ్కి వచ్చేసి. చూడండి పీతలు రొయ్యలు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇది గట్టి ఇవ్వండి ఉల్లిపాయలు వేస్తున్నాం ఇప్పుడు. ఓకే సో మనం మన పీతలు అయితే రెడీ చేశారు కదా, అది ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి. ఆపే. సో మనం అయితే ఫస్ట్ పీతల్ని వేపుకుంటున్నాం. ఓకే సో మనం రెడీ చేసుకున్న ప్రాన్ అయితే ఇప్పుడు వేసుకోబోతున్నాం చూడండి. రొయ్యలు మనం ఇంటి నుండి తెచ్చుకున్న గరం మసాలా అయితే ఇప్పుడు వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మనం. ఓకే సో మన చింతపండు కూడా వేసుకోవాలి, ఇది మా ప్రతి దాంట్లో మనం వేసుకుంటాం. మేమైతే రొయ్యలు పీతలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడైతే నేను దించేసుకుంటున్నాను. అక్కడైతే మా వాళ్ళు అయితే రెడీ చేస్తారనమాట ఆల్రెడీ అన్ని. సో టేస్ట్ ఎలా ఉందో నాతో వచ్చిన బ్యాచులర్ కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పటిదాకా మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫైనల్గా అయితే మన వాళ్ళు రైస్ వండించేసారు కదా, నేను ఆ రైస్ అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నాను ఇక్కడ.
ఫుడ్ చూడండి. చాలా అంటే చాలా బాగుంది. వేసామా? చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. రొయ్యలు